మంచి ఆహారంతో పాటు కావాలి స్వచ్ఛమైన నీరు. అదే సనాతన్ జల్. వివరాలకు 8919763872. వీటన్నిటి గురించి మాట్లాడే ముందు నేను ఈరోజు జరిగిన ఒక ఇన్సిడెంట్ పేపర్లో చాలా ప్రముఖంగా వచ్చిన ఇన్సిడెంట్, దీన్ని ఖచ్చితంగా మనం అడ్రస్ చేస్తే బాగుంటుందని నాకైతే అనిపిస్తుంది. ఐ విల్ పుట్ దట్ క్వశ్చన్. జీడిమెట్లలోన ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒక అమ్మాయి 10th చదివే అమ్మాయి ఇన్స్టాలో ఒక అబ్బాయి పరిచయం అయ్యాడని, ఆ అబ్బాయితోన మళ్ళీ లవ్లో పడ్డానని ఆ పేపర్లోన వార్తలు మనకు చెప్తున్నాయి. తను అబ్బాయితో పాటు వెళ్ళిపోయి మళ్ళీ అగైన్ షీ కేమ్ బ్యాక్. తల్లి గట్టిగా మందలించింది, ఇలా చేస్తారా ఎవరైనా, 10వ తరగతి చదువుకోవాలి కదా, ఎందుకు ఇలా చేసావు అని గట్టిగా మందలించింది. సో ఏ పేరెంట్ అయినా అది అలాగే చేస్తారు కదా. కానీ ఆ అమ్మాయి మనసులో కసి పెట్టుకొని తన ప్రియుడి సాయంతో ఆ తల్లిని చంపేసిందండి. ఎంత ఇన్హ్యూమన్ అని అనిపిస్తుంది. దట్టు ఇన్ వెరీ మైనర్ ఏజ్, ఎదుగుతున్న బిడ్డ, ఇంకా సమాజాన్ని పూర్తిగా చూడవలసిన బిడ్డ, చూడలేని బిడ్డ. ఆ అమ్మాయి మనసులో ఉన్న ఇంత క్రూరమైన ఆలోచనలు. అలాగే మనం తీసుకుంటే కనుక చాలా ఇన్సిడెంట్లు చూడొచ్చు. మహబూబ్ నగర్లోన ఒక అమ్మాయి తండ్రిని చంపేసింది అడ్డు తగులుతున్నాడని. మరొక చోట అయితే ఆస్తి తగాదాల్లోన అక్క తమ్ముని చంపేసింది. ఈ చంపడాలు ఏంటి అంటే, ఏదైనా సమస్య వస్తే మనం ఆ సమస్యను పరిష్కరించుకోవాలి అనుకోవడం మొన్నటి దాకా ఉన్న పద్ధతి. ఇప్పుడు తొలగించుకోవాలి, సమస్యను తొలగించుకోవాలా, సమస్యను తీసుకొచ్చిన మనుషులనే తొలగించాలా? ముందు దీన్ని మనం ఎలా చూడాలి? ఇది మీరు అన్న ఈ పరిస్థితులన్నిటికీ ఆ రోజే చేసిన డెసిషన్ కాదు. ఈ 7 years అన్నాను కదా, సబ్ కాన్షియస్ మైండ్ లో తన పరిస్థితుల వల్ల, అంటే ఆ పరిస్థితులు ఎలా తనని మార్చేశాయి అంటే, నేను ఏం చేస్తే నేను దీనికి సమాధానం త్వరగా తీసుకురాగలను అనే ఒక ప్రశ్న అడిగి ఉంటుంది. దానికి సమాధానం ఏంటి? కట్, అంటే ఆ మనిషినే తీసే అనే ఒక ఆ థాట్ ప్రాసెస్ లోకి వెళ్ళిపోవడం స్టార్ట్ అయిపోయి ఉంటుంది. ఇది రోజు జరిగే, మనం అనుకుంటాం కదా, రోజు మందలిస్తున్నాము, ఆ మందలించడంలో వాళ్ళు బాగుపడుతున్నారు అనుకున్నదా ఆ అమ్మ. అయినా బాబు అదే వాళ్ళతో వెళ్ళాడు, అదే ఇన్స్టాలో కలిశారంటున్నారు, ఆ తర్వాత వెళ్ళారు, బయటికి వెళ్ళారు, మళ్ళీ తిరిగి వచ్చారు. ఇంటికి రాగానే తనకి అక్కడ జరిగిన ఆ సిచ్యువేషన్లో తన ఆనందం పొందిన సమయంలో తనకి ఇక్కడ ఆనందం పొందట్లేదు, మళ్ళీ అడ్డుకట్టగా మా అమ్మే ఉంది కదా అని ఇలాంటి థాట్ని మనము, ఆ థాట్ని మనం కంట్రోల్ చేయలేం కదా. తన మనసులో ఏం నడుస్తుంది అనే దాని మీద మనము కంట్రోల్ అనేది ఉండదు పేరెంట్కి. ఈ టైంలో ఈ అమ్మాయి ఇలాంటి పరిస్థితుల్లో తనకు సమాధానం త్వరగా రావాలి, దీనికి మెయిన్ కష్టమైన ఇష్టమైన పని ఏంటి అంటే, నాకు ఇన్స్టెంట్గా ప్రాబ్లం సాల్వ్ అవ్వాలి. ఈ ఇన్స్టెంట్ అనే పరిస్థితుల్లో ఇలాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇన్స్టెంట్ షిప్ అంటున్నాం కదా, ఇన్స్టెంట్ గా నాకు ఆన్సర్ రావాలి అనే ఒక కసిలోకి వెళ్ళడం. ఆ కసిలో ఏంటి, తప్పు ఒప్పు అనే దగ్గరికి వెళ్ళరు, ఇది లేకపోతే నాకేంటి నెక్స్ట్ అనే దగ్గరికి వెళ్ళిపోతున్నారు. అంటే ఇంకా ఆ జ్ఞానం అనేది లేదు. అంటే నెక్స్ట్ నీ ఫ్యూచర్ ఏంటి, లేదా నీ పరిస్థితి ఏంటి, మీ మదర్ వల్ల నువ్వు ఈ బేస్ లో ఉన్నావు, ఇది నీ ఫౌండేషన్. ఈ ఫౌండేషన్ నే నువ్వు, ఒక సామెత ఉంది కదా, చెట్టునే కట్ చేసేస్తే ఆ కొమ్మనే కట్ చేసేస్తే అదే అయ్యింది. సో ఇక్కడ నడిచింది ఇదే. దీనికి ఎంత కారణము, తను తన మైండ్ లో ఆల్రెడీ ఒక బిల్డ్ చేసేసుకుంది, నేను ఇలాగే చేసుకుంటాను, నా పరిస్థితిని నేను మార్చుకోవాలి అంటే ఇదే సొల్యూషన్ అని, ఒక ప్రాబ్లం కి సొల్యూషన్ ఇదే అని పెట్టేసుకుంది. అంటే ఇన్ఫైనైట్ పాసిబిలిటీస్ ఉన్నాయి, నేను అమ్మ చెప్పినట్టు వినొచ్చు, నేను చదువు మీద ధ్యాస పెట్టుకోవచ్చు, నాకు అవసరమైన ఇష్టమైన మనిషిని నేను ఎప్పుడు కావాలి అప్పుడు పెళ్లి చేసుకోవచ్చు, ఇలాంటి భావనలోకి రావడానికి కూడా ఆస్కారం ఉండింది. కానీ అలాంటి ఆలోచనలకి వెళ్లకుండా ఇన్స్టెంట్ గా ఆ సరౌండింగ్ లో హెల్ప్ చేసే వాళ్ళు కూడా దొరికారు. సరే పోనీ నా స్వభావం అలా, నేను చెయ్యాలి అనుకున్నప్పుడు మందలించే వాళ్ళు కూడా లేరు. ఆ అమ్మాయి అబ్బాయితో మాట్లాడి, నువ్వు కనుక ఈ పని చేయకపోతే నేను ఆత్మహత్య చేసుకుని నీ పేరు రాస్తాను అని. చూడండి, సో అన్నిటికీ సొల్యూషన్ ఈజ్ దిస్ అని పెట్టేసుకుంది. ఆ టైంని అలా సద్వినియోగం చేసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేసేసింది.
కానీ నెక్స్ట్ ఏంటి అనే దాని మీద ధ్యాస లేదు. సో ఇలాంటి పరిస్థితుల్ని మనం ఆలోచిస్తే ఇవి నడిచే విధానాన్ని మనం ఎండ్ రిజల్ట్ ని చూస్తున్నాం. కానీ ఆ ఎండ్ రిజల్ట్ కన్నా ముందు ఆ అమ్మాయి తనలోని ఆ న్యాచురల్ సెల్ఫ్ ని మొత్తానికి పాడు చేసేసి ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ పర్సనాలిటీకి వెళ్ళిపోయి ఉంటుంది. ఆ డిఫరెంట్ కైండ్ ఆఫ్ పర్సనాలిటీ ఎలా అంటే ఆ ఫోర్సెస్ వల్ల, ఆ నెగిటివ్ ఫోర్సెస్ అంటాం కదా, ఆ నెగిటివ్ ఫోర్సెస్ వల్ల తనకి బలం వచ్చేసి తన ఆ పాజిటివ్ అనే దానికి ఆలోచించడానికి ఇంకా శక్తి ఉండదు. ఆ నెగిటివిటీలో అంతగా కూలుకుపోయి అందులోకే ఉండి చేసే విధానానికి దానికి పరిజ్ఞానం ఏంటి అనే దాని మీద ధ్యాస ఉండకుండా ఇలాంటి పరిస్థితుల్ని ఏర్పరుస్తుంది. ఎన్వైరన్మెంట్ వల్ల కాదు, లేదా స్టడీస్ వల్ల కాదు, ఇవన్నీ పరిసరాలు ఉంటాయి. కంట్రోల్ చేసేది, ఇమోషన్స్ ని కంట్రోల్ చేసే పవర్ నాలో ఉంది. 10 ఇయర్స్ అంటే 15 ఇయర్స్ ఓల్డ్ అనుకోండి. ఆ టైంలో మీరు ఆల్రెడీ పేరెంటింగ్ అయిపోయింది, సొసైటీ నుంచి నేర్చుకోవాల్సింది నేర్చుకున్నావు, ఎన్వైరన్మెంట్ చెప్పాల్సింది చేసేసుకుంది. కానీ నీ పరిజ్ఞానం ఎక్కడ, నీ ఇమోషనల్ లెవెల్ ఎక్కడ ఉంది అనే దాని మీదే ధ్యాస ఉంటుంది. సో ఇక్కడ పేరెంటింగ్ మందలించడమో, లేదా వాళ్ళు నచ్చ చెప్పినప్పుడు నేను వినటమో, అలా యూట్యూబ్ ప్రభావం అంటున్నారు కదా, యూట్యూబ్ ప్రభావం అన్నా కూడా ఎంత ప్రభావం చేస్తుంది మిమ్మల్ని, ఇంకొకరిని చంపడానికి అంత ప్రభావం చేయదు. చంపే అంత ప్రభావం సోషల్ మీడియాకి లేదు. సో ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ థాట్ ప్రాసెస్. అంటే నీ మైండ్ లోకి అది వెళ్ళింది అంటే నువ్వు ఎలాంటి కైండ్ ఆఫ్ ఇమోషనల్ లెవెల్లోకి నువ్వు వెళ్ళుంటావు. అంటే మొత్తానికి ఇంకా నా జీవితానికి ఫోకస్ ఇదే అని పెట్టేసుకోవడం. కోర్టు కూడా ఎవరిని శిక్షించదండి. అదే అంటే ఇప్పుడు మీరు చూడండి, సొసైటీలో చాలా ఇన్సిడెంట్స్, యాజ్ ఎ జర్నలిస్ట్గా ఐఎమ్ సీయింగ్ వెరీ క్లోజ్లీ దిస్ సొసైటీ. చాలా వరకు క్రైమ్ అంతా కూడా మైనారిటీలే చేస్తున్నారు. అంతెందుకు, మనకు ఢిల్లీలోన దేశాన్ని అట్టుడికించినటువంటి నిర్భయ ఇన్సిడెంట్లో కూడా మైనర్ ఈజ్ ది మోర్ కల్ప్రిట్ దాన్ అదర్స్ అని మనకు కథనాలు కూడా వచ్చాయి. ఈ మైనారిటీస్ అంటే ఈ మైనర్గా ఉన్నటువంటి పిల్లల మనసుని విషమయంగా మారడాన్ని యాజ్ ఏ రిలేషన్షిప్ కోచ్గా మీరు ఎలా చూస్తారు? అంటే పేరెంట్కు పిల్లలకు మధ్య రిలేషన్షిప్ సరిగా లేదా, లేదా పిల్లలకు సొసైటీలో ఫ్రెండ్స్కు మధ్య సరైనటువంటి రిలేషన్ మెయింటైన్ చేయట్లేదా? ఏం లోపం? ఐ వాంట్ టు మీరు డయాగ్నైజ్ చేస్తారా? ఏం సమస్య ఇది? ఎందుకు ఇలా మారిపోతుంది సొసైటీ? మైనర్ చైల్డ్ అనేటప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇఫ్ యూ హ్యావ్ అ చైల్డ్ హూ ఈజ్ లెస్ దాన్ 7 years old, ఐ కెన్ మేక్ హిమ్ అ మ్యాన్ అనే ఒక సామెత ఉంది, గుర్తుందా? 7 years చిల్డ్రన్, 7 years లోపున్న చిల్డ్రన్ని నేను మార్చగలుగుతాను. ఇదే విధంగా మీరు అన్నట్టు మైనర్ అనేటప్పుడే చిన్న వూంబ్లో ఉన్న ఆ సీడ్ని నుంచి 7 years వరకు పేరెంటింగ్లో నేను చెప్పాను కదా, పేరెంట్స్ కేరింగ్ అండ్ ఫెసిలిటేటింగ్. అయితే ఈ ఘట్టం ఇంపార్టెంట్ అయింది ఎప్పుడు అంటే మన వూంబ్ నుంచి, ఆ టైం నుంచి టిల్ 7 years old మనం మన పిల్లలకి ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాము అనేది ఇంపార్టెంట్.